చాలామంది విద్యార్థులు 12థ్ క్లాస్ అయిన తర్వాత సార్ ఇంజినీరింగ్ వెళ్ళాలా, డిగ్రీకి వెళ్ళాలా, ఏది బెటర్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. జనరల్‌గా ఏది సేఫ్టీ ఏమి ఉండదండి. డిగ్రీలో కూడా చాలామంది దేనికి పనికిరాకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇంజినీరింగ్‌లో కూడా చాలామంది రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ డిగ్రీ బెటరా, ఇంజినీరింగ్ బెటరా, లేకపోతే ఇంకోటి బెటరా అన్న దానికంటే కూడా మీరు ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటున్నారు, ఎక్కడ చదువుతున్నారు, ఎలాంటి ఫ్యాకల్టీ మధ్యలో ఉన్నారు, ఎలాంటి ఇంటర్న్‌షిప్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి రీసెర్చ్ జరుగుతుంది, ఎలాంటి ల్యాబ్‌ల మధ్యలో ఉన్నారు, మీరు చదివే కోర్స్‌కి ఉన్న డిమాండ్ ఏంటి, దానికి ఉన్న సప్లై ఏంటి. సో, ఇలాంటి వాటిల మీద మీరు ఒక బేరేజ్ వేసుకొని ముందుకెళ్ళే విధానం ఉంటుంది తప్ప, మీరు ఎక్కడో టైర్ 3 కాలేజీ, ఎంసెట్ కాలేజీలోనో లేకపోతే మల్లారెడ్డిగో పోయో, మోహన్ బాబు కాలేజీకో, లేకపోతే ఇంకొకటేదో ఏఎస్ఆర్ఎం కాలేజీకి పోయి ఇంజినీరింగ్ చదవకంటే మేబీ కొంచెం బెటర్ కాలేజీలో పోయి ఏ ఎకనామిక్సో లేకపోతే ఏ ఫైనాన్స్ కోర్సో టాప్ కాలేజీలో చదివితే బెటర్గానే ఉంటుంది. అందువల్ల ఓవరాల్‌గా ఒక యూనివర్సల్‌గా ఆన్సర్ అయితే డిగ్రీ మంచిదా లేకపోతే ఇంకొకటి మంచిదా అని మనం చెప్పలేం కానీ, బట్ ఓవరాల్‌గా మీరు స్కిల్ నేర్చుకునే అవకాశం ఉన్నటువంటి ప్లేస్‌లో మీరు డిజైన్ కోర్స్ ఉంది. మీరు మంచి కాలేజీలో డిజైన్ చదివితే మంచిదే. లేకపోతే ఇంకొకటి ఏదో కోర్స్ లా చదివారు, నలసార్లు చదివితే మంచిదే. అందువల్ల మీరు ఏది మంచిది అనేది యూనివర్సల్‌గా క్వశ్చన్‌కి ఆన్సర్ అయితే ఉండదు కానీ, మీరు ఎలాంటి కోర్స్ చదివినప్పటికీ కూడా అది స్కిల్స్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్లేసా కాదా, అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి సపోర్టింగ్ మెకానిజం ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్న పీర్ గ్రూప్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ బేరేజ్ వేసుకుని అప్పుడు డెసిషన్ తీసుకోవాలి తప్ప, ఒక యూనివర్సల్‌గా ఈ డిగ్రీ మంచిది, ఈ కోర్స్ మంచిది అని ఎక్కడా కూడా ప్రపంచంలో ఉండదు. పలానా కాలేజీ మంచిది అని ఉంటుంది ప్రపంచంలో. పలానా దానికి సప్లై ఎక్కువ ఉందని ఉంటుంది, పలానా దానికి డిమాండ్ ఎక్కువ ఉందని ఉంటుంది. డిమాండ్ అనేది కూడా జనరల్‌గా ఎక్కువగా టెక్ రిలేటెడ్ దానికి ఎక్కువగా డిమాండ్స్ ఫ్యూచర్లో పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మిగతా వాటికి డిమాండ్ ఉంటుంది. ప్రొఫెషనల్ కోర్సెస్కి లా కానీ, మెడిసిన్ కానీ, ఇలాంటి వాటికి డిజైన్ వాటికి ఉంటుంది, ఆర్కిటెక్చర్కి ఉంటుంది, లేకుండా అయితే ఉంటుంది కానీ, బట్ ఓవరాల్గా హ్యుమానిటీస్కి, ఆర్ట్స్కి జనరల్గా డిమాండ్ బాగా తగ్గిపోతుంది. ఫ్యూచర్లో పూర్తిగా డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఉన్న కొంతమందికి కూడా తక్కువ శాలరీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి.